యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుతాం. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నానని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యందట నేనే చెప్పుటలేదు. తండ్రి నా ఎదుట నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నానని. జస్ట్ ఎ మినిట్, ఒకసారి మళ్ళీ చదవమ్మా. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నీవు నమ్మట్లేదా? తండ్రి నాలో ఉన్నాడని. నేను మీతో చెప్పుచున్న మాటలు, నేను నీతో చెప్పే మాటలు నా యందట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు. ఏంటంట గమనించాలి. when you're reading Bible, especially young people, you should understand. వాక్యం చదివేటప్పుడు ప్రతి పదాన్ని గమనించు. ఏదో చదువుతూ వెళ్ళాను, యు నెవర్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రిటన్ దేర్. అక్కడ ఏది రాయబడిందో నువ్వు అర్థం చేసుకోలేవు. అందుకే ఇప్పటికి కూడా చాలామందికి బైబిల్ చదవడం తెలీదు. అందుకే అందులో ఏదుందో అర్థమవుదు. వినటం వలన విశ్వాసం వస్తుందని బైబిల్ సెలవిస్తుంది. మనం ఎందుకు విశ్వాసంలో ఎదగలేకపోతామంటే మనము ఎలా చదవాలో తెలీదు, ఎలా వినాలో కొన్నిసార్లు తెలీదు. ప్రత్యేకంగా బైబిల్ దగ్గరికి వచ్చేసరికి నువ్వు అన్నీ వింటావు, కాన్సన్ట్రేషన్తో అన్నీ చదువుతావు, కానీ నువ్వు వాక్యాన్ని తేరి చూచి చదవాలి. అవునా కదండి? తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడంట. తండ్రి తన క్రియలు చేయుచున్నాడంట. ఎవరి లోపల నుంచి చేయుచున్నాడంట? తండ్రి కుమారుడైన యేసు ప్రభులో నుండి తన క్రియలు చేయుచున్నాడంట తండ్రి. కానీ నీ లోపల యేసు ప్రభు ఉన్నాడా? నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు లేదా? కెన్ యు రైజ్ యువర్ హ్యాండ్? నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్నవాళ్ళు ఒట్టిగానే ఉంటాడు కదా నీ లోపల మాత్రం. అవునా? యేసు ప్రభు లోపల తండ్రి ఉండి, తండ్రి యేసు ప్రభుతో నుండి ఆయన క్రియలు చేస్తున్నాడు. మనలో పరిశుద్ధాత్ముడు ఊరికే ఉంటాడా? నేను లోపల ఉన్నాను ఫర్ ఫ్రెండ్స్, రియల్లీ ఫ్రెండ్, కానీ ఊరికే ఉంటాడా? చెప్పాలా, ఊరికే ఉంటాడా? ఉండడు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు అని అంటున్నాడండి. కానీ లోకము ఎప్పటికి కూడా కొంతమంది అద్భుతాలు అద్భుతం నమ్మలేకపోతున్నారు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్. వాళ్ళ హృదయం అంట కఠినము చేసుకున్నారంట. వాళ్ళంటారు మేము వాక్యమే బోధిస్తాము. మై గాడ్ నెవర్ సెడ్ దట్. దేవుడు ఎక్కడ ఉత్త వాక్యమే చెప్పాలని ఎక్కడా చెప్పాలి. క్రియలు చేయుచున్నాడంట అండి. తండ్రి తన క్రియలను చేయుచున్నాడంట కుమారుని యందు ఉండి. నువ్వు అద్భుతం అడిగితే తప్ప? అయ్యో నువ్వు పాపం చేశావు, నువ్వు అద్భుతం అడగొద్దు. కరెక్టేనా? నువ్వు తప్పు చేసావు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నువ్వు అద్భుతం అడగొద్దు దేవుణ్ణి. కరెక్టేనా? కరెక్టేనా? కాదు. కుష్ఠరోగి అంట యేసుప్రభుని అడుగుతున్నాడు, నీకిష్టమైతే నన్ను తాకి శుద్ధినిగా చెయ్యని అడుగుతున్నాడు. అయ్యో నువ్వు పాపం చేస్తే నీకు రోగం వచ్చింది, నువ్వు అలా అడగొద్దు, తప్పు, నువ్వు దొంగవి, మంచోని కాదు, నువ్వు ఎలా అట్లెట్లా అడుగుతావు అద్భుతం అని అడిగాడు యేసుప్రభు. అన్నాడా? అడిగాడు తెలుసా? నాకు ఇష్టమే అని అన్నాడండి. హల్లెలూయా. నువ్వు అడగకపోతే తప్పు, కానీ అడిగితే తప్పు కాదు. అద్భుతం నీకు మారు మనస్సునిస్తుంది. అద్భుతం నిన్ను పశ్చాత్తాపంలోనికి, అంటే నవీన స్వభావంలోనికి తీసుకెళ్తుంది. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. దేవుడు అన్నాడు బిలీవ్. నువ్వు నమ్ము. ఇవి తండ్రి క్రియలు. ఆయన నా యందు ఉన్నాడు, ఆయన నా యందు ఉన్నాడు, మేము ఏకమైనాం. నువ్వు నమ్ము. లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. చూడండి, ఈ క్రియలు అంటే God is showing miracles to them. యేసు ప్రభు వారికి అద్భుతాలు చూపిస్తూ అంటున్నాడు, ఇదిగో నువ్వు నమ్ము. అందుకే నేను పోయిన వారం చెప్పాను, నికోదేము ఏమన్నాడు? తండ్రి దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే తప్ప ఇటువంటి అద్భుతాలు చేయలేడు. అందుకే యేసు ప్రభు అన్నాడు ఇక్కడ, ఈ క్రియలను చూసైనా నువ్వు నమ్ము, తండ్రి నాతో ఉన్నాడని. కింద చూడండి, కింద అబైడింగ్ కంటిన్యూలీ ఇన్ మీ అనుంది. చూడండి 10వ వచనం, తండ్రి నా యందు నివసించుచు అనుంది.
నివసించాడు అనట్లే, నివసించుచు అంటే ఇట్స్ ఎ కంటిన్యూ ప్రాసెస్. యా, వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఒక కంటిన్యూ నివసించుచు, నా యందు నివసించుచు. ఉదయం ఉన్నాడు, మధ్యాహ్నం ఉన్నాడు, సాయంత్రం ఉన్నాడు, గంట తర్వాత ఉన్నాడు, మరుక్షణం ఉన్నాడు, ప్రతిరోజు ఉన్నాడు. గాడ్ నెవర్ లీవ్ యు అలోన్. ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. అయ్యో నువ్వు తప్పు చేసావు, విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఈ లోక ప్రకారము నువ్వు తప్పు చేస్తావు, పాపం చేస్తావు, నీ శరీరం నీకు బోధిస్తుంది నువ్వు పాపం చేస్తావని. కానీ నీ లోపల ఉన్న ఆత్మ ఒక్కటే తెలుసు, నిన్ను పరిశుద్ధపరచి నీ లోపల నివాసము చేయుచున్న ఆత్మది. నువ్వు చేసిన చిన్న పాపానికో పెద్ద పాపానికో అది వెళ్ళిపోయేది కాదు. నివసించుచు, చూడు, అబైడింగ్. దట్స్ వై పిల్లలకి తప్పకుండా మీరు ఇంట్లో ఒక బైబిల్, మళ్ళీ చెప్తున్నాను, మీరు తలూపుతారు కదా నేను చెప్పంగానే కదా, యూ షుడ్ రీడ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బైబిల్. నేను మళ్ళీ చెప్తున్నాను, 2 బైబిల్స్ నువ్వు చదవాలి. ఒక కింగ్ జేమ్స్ వర్షన్ మీరు చదవాలి. చాలా క్లియర్గా కొన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. మీకు అర్థమవుతుందా? యంగ్స్టర్స్ ప్రత్యేకంగా చూడండి ఎంత చక్కగా ఉందో ఇంగ్లీష్లో. షో ఇట్ అగైన్. అబైడింగ్ కంటిన్యూలీ ఇన్ మీ డస్ హిస్ వర్క్స్. ఆయన వర్క్స్ ఏంటో తెలుసా? హిస్ అటెస్టింగ్ మిరకల్స్ అండ్ యాక్ట్స్ ఆఫ్ పవర్. మిరకల్స్ అండ్ పవర్, యాక్ట్స్ ఆఫ్ పవర్. ఆయన క్రియలు ఏంటంట? అద్భుతాలు మరియు శక్తి. నువ్వేమో అడగవు, ప్రభు అవర్ సబ్జెక్ట్ పాస్ అవ్వాలి. మై గాడ్, యు ఆర్ ఆస్కింగ్ సింపుల్ థింగ్స్. గాడ్ విల్ డూ ఈవెన్ సింపుల్ థింగ్స్. చిన్నవి చేయడా? చిన్నవి చేసిన దేవుడు పెద్దవి చేయడా? చెప్పాలా? పెద్దవి చేయడా? మనం చిన్న ఎందుకు అడుగుతున్నావు, పెద్ద ఎందుకు అడగట్లా? నీ హృదయం చిన్నగా ఉంది. యూనో, నీ మనసంతా దేవుడు చిన్నది చేస్తాడు, పెద్దవి చేయడేమో. కాబట్టి చిన్నవి అడుగుతారు దేవుడిని, పెద్దవి అడగరు, పెద్దవి విడిచిపెడతారు. దే విల్ జస్ట్ లీవ్ బిగ్ మిరకల్స్ బికాస్ దే హార్ట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ బిగ్ హార్ట్. వారి హృదయం చిన్నగా ఉంది, విశాలమైన హృదయం లేదు, గొప్పగా దేవుని అడగాలనే తలంపు లేదు. దట్స్ వై కొంతమంది ఎందుకు దే విల్ స్టిల్ రిమైన్ ఇన్ పూర్. పేదరికం, మనస్తత్వం కూడా పేదరికమే. వాళ్ళ స్థితిగతులు కూడా ఎందుకు పేదరికంలో ఉంటాయంటే, వాళ్ళకిచ్చేటప్పుడు ఎలా వద్దా, పొందుకునేటప్పుడు కూడా ఇంత సరిపోద్ది, ఇంకా నాకేం వద్దు దేవా. వాళ్ళ హృదయం విశాలంగా లేదు. కాబట్టి నువ్వు అడగట్లా, చిన్నది అడుగుతున్నావు. ఒక సబ్జెక్ట్ పాస్ అవ్వాలా, జ్వరం తక్కువ అవ్వాలా, కానీ పెద్దది ఎందుకు అడగట్లా నువ్వు దేవుణ్ణి? ఆయన ఇవ్వడని ఆలోచన, అవిశ్వాసమా, నమ్మకం లేదా? ఎందుకు నమ్మకము లేదో తెలుసా? నువ్వు అద్భుతాలు ఎప్పుడు చూడలే, ఎప్పుడు నీ ప్రార్థనకు జవాబు రావడం గొప్పగా నువ్వు అవగాహన లేదు, కాబట్టి నువ్వు అడగట్లా. when you have a cottage prayer, ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన ఉంటుందో తప్పకుండా మీరు ప్రార్థన చేయాలి, పిల్లలకు నేర్పించాలి దేవుణ్ణి గొప్పగా అడగడం. you teach them how to ask God. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? తండ్రి క్రియలు నేను చేస్తున్నాడు. ఎటువంటి క్రియలు అంట? ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన శక్తిని చూపిస్తాడు. మై గాడ్, ఆయన నాలో నివాసము చేయించున్నాడు. ఇంత గొప్ప దేవుడు నీ లోపల నివాసము చేయించున్నాడు. ఊరికే ఉంటాడా? నిన్ను బాధ పెట్టడానిక? కేవలం నువ్వు ఒక పాపివి, నువ్వు పశ్చాత్తాపడాలా, నువ్వు రిపెంట్ అవ్వాలా, అయిపోయింది, ఇంకా అంతేనా? ఇంకేం లేదా? అవునండి, మనం పాపలము, పశ్చాత్తాపడాలి, అయిపోయింది. యు క్రాస్ దట్ లెవెల్. మై బ్రదర్, హియర్ మీ వన్ థింగ్, యు షుడ్ రిపెంట్ టుడే. అంటే హృదయంలో నెమ్మది వస్తుంది. కొంతమంది, అవును నేను రిపెంట్ అవ్వాలా, రోజంతా ఏడ్చుకుంటూ ప్రార్థన చేయాలా. మై గాడ్, రిపెంట్ దేనికో తెలుసా? రిపెంట్ ఈరోజు నువ్వు సరిగ్గా దేవుణ్ణి తెలుసుకోలే, అందుకు పశ్చాత్తాపడు. సరి అయిన ప్రార్థన చేయలే, అందుకు పశ్చాత్తాపడు. సరిగ్గా దేవుణ్ణి అడగల, అందుకు పశ్చాత్తాపడు. సరిగ్గా బోధించబడలా, నువ్వు అనాలా, సరిగ్గా బోధించబడలా. మై గాడ్, వెన్ దే ఆర్ ప్రీచర్స్, బోధకులు కూడా ఎలా బోధించాలో తెలుసా? షుడ్ నో హిస్ పవర్. యేసు ప్రభు ఎలా పరిచర్య చేశాడో అటువంటి పరిచర్య చేయాలంట.
ఆయన చెప్తున్నాడు, తండ్రి నా యందున్నాడు. మనం కూడా చెప్తాము, నా లోపల యేసు ప్రభు ఉన్నాడండి. అయితే మనం ఏం చేయాలంట, ఆయన క్రియలు అని అంటే కేవలం చెప్పి ఆయన క్రియలు చేశాడు, మన క్రియలు మై గాడ్ చెప్పి వదిలిపెట్టడానికి వీళ్ళ అద్భుతాలు మరియు శక్తి అంట. మై గాడ్, హి షోడ్ మిరకిల్స్ అండ్ హి షోడ్ ద పవర్. అందుకే కొంతమంది ఆయన ముట్టుకోవడానికి కూడా భయపడరా లేదా? బంట్రోతులు వచ్చారా లేదా ఆయన దగ్గరికి పట్టుకోవడానికి? పట్టుకున్నారా? మై గాడ్, ఒక స్త్రీ వచ్చి ఒక దైవజన్ని అడిగిందంట, రైనార్డ్ బాంకే గారిని, నేను బలంగా వాడబడాలి అంటే ఏం చేయాలి? నేను ఎందుకు పడిపోతున్నాను, లేదా అంటే అలా పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలని అడిగిందంట. ఆయన అన్నాడంట, ఎవరు పడిపోతారో తెలుసా అన్నారంట. అనంటే ఆయన అన్నాడంట చెప్తూ, ఎప్పుడైనా మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉందా అన్నారంట. స్టవ్ వెలిగించినప్పుడు ఏదైనా ఈగలా ఏదైనా ఫ్లై వచ్చి దాని మీద వాలుతుందా అన్నాడంట. అమ్మందంట వాలదు. అదంతా ఎప్పుడు వాళ్తుందో తెలుసా? అదంతా చల్లారిపోయి తర్వాత ఈగలు వాళ్తాయి. నీ దగ్గర అన్నీ ఎందుకు వాళ్తున్నాయో తెలుసా? నువ్వు చల్లారిపోయి ఉన్నావు, అందుకే అన్నీ నీ పైన వాళ్తున్నాయి. అదే ఆ మంటను వెలిగించి, ఆ స్టవ్ను వెలిగించితే ఆ వంట ఎక్కడన్నా ఉండవు. హల్లెలూయా. నీకు అర్థమైందా? అన్నీ వాళ్తున్నాయి అంటే అర్థం ఏంటి? చల్లారిపోయి ఉన్నావు. కదిలిస్తే, ప్రభువా నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు. అవును, దేవుడు నిన్ను క్షమించాడు, ఆ ప్రార్థన కరెక్టే. కానీ లైన్ దాటాలా లేదా? చెప్పండి, అవునా కాదా? చెప్పాలా? నీ సరిహద్దు దాటాలా లేదా? ఫస్ట్ లెవెల్ దాటాలా లేదా? రెండో లెవెల్కి వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. ఫస్ట్ లెవెల్ దాటావు, సెకండ్ లెవెల్ దాటావు, ఇప్పుడు థర్డ్ లెవెల్లో ఉండాలి. స్టాండ్ దేర్ అండ్ షుడ్ ప్రీచ్. మై గాడ్, ఎలా? అపోదిని ఎదురించుడంట. వెన్ థింగ్స్ ఆర్ కమింగ్ అపోజిటివ్, ఏదైనా నీకు వ్యతిరేకంగా లేస్తుందా? ఫస్ట్ లెవెల్లో ఉన్నావా? ఇప్పుడు మూడో లెవెల్లో ఉన్నావు. అక్కడ నుంచి నువ్వు ఆజ్ఞాపిస్తాను. ఫ్రమ్ దేర్ యు విల్ కమాండ్. హల్లెలూయా. మై గాడ్, హల్లెలూయా. అవునా కాదా? చెప్పాలి, అవునా కాదా? అవును. షుడ్ నో how to command, should know how to possess. నీ ఆశీర్వాదాన్ని ఎలా పొందుకోవాలో తెలుసుకోవాలి, ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలి. బాధ, కలవరం, చింత విడిచిపెట్టాల. అది ఒక్క స్థాయి వరకే. నేను కలవర పెట్టిందా? ఏడ్చావా? బాధపడ్డావా? ఊరుకో. ఒక అరగంట అయిందా? అరగంట తర్వాత నీ ప్రార్థన ఫైర్ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు దేర్? హాఫ్ అన్ అవర్ లివ్ ఇట్. నీ హృదయం బాధ పోయే వరకు. కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత రియల్ హల్లెలూయా, రియల్ హల్లెలూయా. స్ట్రాంగ్ ప్రేయర్, ఎ బోల్డ్ ప్రేయర్ విచ్ క్యారీస్ పవర్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు. యేసుప్రభు ఎక్కడైనా ప్రభువా నీ చిత్తమైతే, ప్రభువా నీ చిత్తమైతే తీసే ఎక్కడైనా ఆయన అన్నాడా? లాజరు చనిపోతే 3 రోజులు అక్కడికి రాలేదంట. అయినా కూడా లాజరు కూడా ఆయన ఫ్రెండ్, యేసుప్రభు ఫ్రెండ్. లాజరు చనిపోతే 3 రోజుల దాకా రాలా. అక్కడికి రాగానే మార్తా మరియా ఏడుస్తాను, అయ్యా నువ్వు ఉంటే బతికేవాడు. ఆయన బిగ్గరగా కేకేశారంట, లాజర్ బయటికి రా. నువ్వు ఏడు తప్పులా, కానీ నోట్లో నుంచి వచ్చే మాట గట్టిగా ఉండాల. హల్లెలూయా. Are you there? Do you understand it not? ఏడు బొర్లు, కానీ నోట్లో నుంచి వచ్చే పదము పిరికివాడిగా బాధతో ఏడుపుతో కాదు, రోషముతో రావాలా. That you should bring out the power of God. దేవుని శక్తిని నువ్వు కనపరచాలి. ఎందుకంటే మన లోపల నివాసము చేయుచున్నాడు. ఆయన లోపల నివాసము చేయుచున్నాడు. హల్లెలూయా.
చదమ్మా. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఈ క్రియల నిమిత్తమైన నమ్ము. అందుకే ఏం చూడాలంట? అద్భుతాలు చూడాలి. వాళ్ళు అద్భుతాలు చూశారు, అందుకే వాళ్ళతో అంటారు ఈ క్రియలు నువ్వు చూసావు కదా, ఈ క్రియలు. అద్భుతము చూడకపోతే కూడా నీతో మాట్లాడడం కష్టం. సంఘముకి రాకపోతే నువ్వు ఎలా అద్భుతాలు చూస్తావు? ఇంట్లో ఉండి నేను దేవుణ్ణి నమ్మాను. నో, లైయింగ్, అబద్ధాలు చెప్తున్నావు. హల్లెలూయా. నీ విశ్వాసం ఎలా పైకి లేస్తుంది? ఎలా నువ్వు విశ్వాస యాత్రలో నడుస్తావు? ఎలా నువ్వు అద్భుతాలు చూస్తావు? ఇక్కడ రావాలా, కూర్చోవాలా. ఏ రోజు దేవుడు ఏం చేస్తాడో తెలీదు. ఈ క్రియల నిమిత్తమైన నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు. మై గాడ్, ఇది వినాలా? అసలు ఇది వినాలా? మీరు ఇంటికి వెళ్ళంగానే ఇది స్టేటస్ పెట్టుకోవాలా మీ వాట్సాప్లో. ఎవ్రీడే మీ స్క్రీన్ ముందు ఉండాలా, డిస్ప్లే ఉండాలా. కొన్ని రోజులు నీకు అద్భుతాలు అలవాటయ్యి నువ్వు చేసే స్థాయికి వెళ్ళేదాకా ఇది డిస్ప్లే మీద ఉంచుకోండి. చదువుమా. నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును వాటికంటే మరి గొప్పవిను. అమ్మో, ఇది ఫినిష్ చేద్దాం, దెన్ వి విల్ మూవ్ టు నెక్స్ట్ లెవెల్. చదమ్మా. నేను చేయు క్రియలు తండ్రి క్రియలు చేయుచున్నాను నేను. ఇవి తండ్రి క్రియలని చెప్పాడు. ఆయన అంటాడు ఇప్పుడు నేను చేస్తున్నాను. తండ్రి నాలో నుంచి చేశాడు, ఇప్పుడు నేను చేసిన క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా చేస్తాడు. ఎప్పుడు కూడా యేసు ప్రభు అద్భుతాలు చేయడం తప్పు అని అనలే. అద్భుతం అడగకపోతే తప్పు, అద్భుతం చూడకపోతే తప్పు, అద్భుతం పొందుకోకపోతే తప్పు. అడగాల, ప్రభువా నాకు అద్భుతము చేయి, ఈ విషయంలో చేయి అద్భుతం, దీని విషయంలో చేయి, చదువు విషయంలో చేయి, వ్యాపారం విషయంలో చేయి, నా ఉద్యోగం విషయమే చేయి, కుటుంబ విషయం, పిల్లల విషయం చేయి. షో మీ మిరకల్స్లో నేను అద్భుతాలు చూడాలి ప్రభా, ఎందుకంటే నువ్వు నాలో ఉన్నావు, నేను నిన్ను నమ్ముచున్నాను. నువ్వు అద్భుతము చేయి ప్రభా. హల్లెలూయా. చూడండి, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. మై గాడ్, హల్లెలూయా. నువ్వు నమ్ముచున్న యేసు ప్రభుకు ఒక అలవాటు ఉందంట. ఆయన అంటున్నాడు, ఆ అలవాటు నా యందు విశ్వాసం ఉంచే వ్యక్తి కూడా చేస్తాడు. వాటికంటే మరి గొప్పవి అతడు వాటికంటే గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అర్థమైందా? ఆయన అంటున్నాడు మనతోని, అయ్యా ఒక విషయం చెప్తాను వినండి, నమ్మవుగా, నేను చేసింది నువ్వు చేస్తావు, రెండోది నేను చెయ్యని కూడా చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఇలాగే అద్భుతం చేయాలి అని ఎక్కడా చెప్పబడలేదు, కానీ ఎలాగైనా అద్భుతము చూడొచ్చు అని చెప్పబడింది. My God, that's why we need to have faith to move with God. We need faith. అందుకే మనకంటే విశ్వాసము కావాలి ఆయనతో నడవడానికి, ఆయన గురించి మాట్లాడడానికి, ఆయన గురించి ఆలోచించడానికి మనకు విశ్వాసము కావాలి. మనకు విశ్వాసము కావాలి. వి నీడ్ ఫెయిత్. చెప్పండి, ఐ నీడ్ ఫెయిత్. ఎస్. మరీ గొప్పవి అతను చేయడట. యేసు ప్రభు అంతటి వ్యక్తి, తండ్రి అయిన దేవుడు, సృష్టికి కర్త అయిన ఆయన తగ్గించుకుని అంటున్నాడు, నాయన నువ్వు నాకంటే గొప్పవి కూడా చేయగలుగుతావు, నాకంటే గొప్పవి కూడా చేయగలుగుతావు. హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, నీ ఆలోచనల చేత నువ్వు వెనకబడుతున్నావేమో, కానీ నీ దేవుడు అద్భుతము చేయకుండా నేను ఆపుతాను ఎక్కడ అనలా. God is not condemning you. God is not stopping you. You are stopping yourself because of your thoughts. దేవుడు నిన్ను ఆపాలని ఎప్పుడు అనుకోవట్లే, నిన్ను నువ్వు ఆపుకుంటున్నావేమో చూసుకో. నీ ఆలోచనల వలన, నీ ఆలోచనల వలన. హల్లెలూయా.
నీ ఆలోచనలతో నిన్ను ఆపుకోవడానికి వీలేదు. ఆయన ఆలోచనలతో ముందుకెళ్ళు. డోంట్ స్టాప్ యువర్ సెల్ఫ్. ఆయన చేస్తాడని నమ్మావు. నమ్మిన వారి వలన సూచక్రియలు కనపడతాయి. ఒక వచనం చూద్దాం. అపోస్తల కార్యము 18వ అధ్యాయము 24 నుండి 28వ వచనం వరకు చూద్దాం. యాక్ట్స్ చాప్టర్ 18 from verse 24. అలెగ్జాంద్రియా వాడైన అపోలో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అపోలో అను ఒక యూదుడు అంట. ఈయన యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడై ఉండెను. ఆయన చదువు గలవాడు, తెలివి గలవాడు, ప్రావీణ్యుడు. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము అంటే ఉపదేశం పొందాడు, నేర్చుకున్నాడు, ప్రావీణ్యుడు. అందుకే దేవుని మార్గం విషయమై ఆయన ఉపదేశం పొందుకున్న వ్యక్తి, ఉపదేశింపబడ్డాడు, నేర్చుకున్నాడు. చూడండి, నువ్వు నేర్చుకోకపోతే, కూర్చొని చదవకపోతే నీకు ఎట్లా తెలుస్తుంది? అందుకే 2 వారాల నుంచి దేవుడు నాతో మాట్లాడుతూ తలంపిస్తూ ఉన్నాడు. పోయిన వారం నేను చేద్దాం అనుకున్నాను యవనస్తుల కొరకు ప్రార్థన. లాస్ట్ వీక్ మిస్ అయింది. కానీ ఈరోజు ఐ ప్రేడ్ ఫర్ యూ. ఆఫ్టర్ టుడే, ఈరోజు నుండి నీ జ్ఞానం విస్తరించబోతుంది, నీ తెలివి విస్తరించబోతుంది. హల్లెలూయా. నీ జ్ఞాపక శక్తి మెరుగుగా ఉండబోతుంది. నువ్వు అభివృద్ధి చెందబోతున్నావు. చూడండి, అపోలో ఎంత విద్యావంతుడు, లేఖనములయందు ప్రావీణుడై ఉండెను. వాక్యం బాగా తెలుసు అపోలోకి. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసము మాత్రమే. నీకు అర్థమైందా? ఎప్పుడైతే వాక్యం నీ లోపలకు వస్తుందో, ఎప్పుడైతే నువ్వు ఆ లేఖనములను సంపాదించుకుంటావో, వాక్యాన్ని సంపాదించుకుంటావో, యు విల్ బికమ్ స్ట్రాంగ్ ఇన్సైడ్. నువ్వు లోపల బలంగా, దృఢంగా అవుతావు. పైపైన చదివి, పైపైన తెలుసుకొని, పైపైన విన్నావనుకో, నువ్వు లోపల స్ట్రాంగ్ అవ్వలేవు. అవునా కదా? లోపల స్ట్రాంగ్ నువ్వు అవ్వలేవు. ఎలా స్ట్రాంగ్ అవుతావంట? నువ్వు అవి తెలుసుకోవాలి. చదువు. యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకున్న వాడైనను. ఆయనకు పాత నిబంధన బాగా తెలుసు, కానీ కొత్త నిబంధన అంటే మనకు అర్థమయ్యే మాటలో చెప్పాలంటే కొత్త నిబంధన ఆయనకు అన్ని తెలీదు. ఆయనకు తెలిసిన విషయం మాత్రం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? యోహాను బాప్తిస్మం గురించి మాత్రం తెలుసు. కానీ పాత నిబంధన ఇంకా చాలా విషయాల్లో ప్రావీణ్యుడే, కానీ యేసుక్రీస్తు విషయములో అంటే ప్రత్యేకముగా ఆయనకు తెలీదు. ఆయనకు ఏది తెలుసు అంటే యోహాను బాప్తిజం మాత్రమే తెలుసు. చాలా మందికి అన్ని తెలీదు. అందుకే వాళ్ళు అనుకుంటారు, ఏం పర్లేదులే తెలుసుకోకపోయినా అనుకుంటారు. చదువుకుంటే చాలు, ఉద్యోగం వస్తుంది, జీతం వస్తుంది, సంపాదించాలా, ఇల్లు కట్టుకోవాలా, కారు కొనుక్కోవాలా, ఆలోచనలన్నీ ఇక్కడే ఉంటాయి. కాబట్టి స్పిరిచువల్గా బలంగా ఉండలేరు. వీళ్ళు అనుకుంటారు వీటన్నిటితో నాకు సంబంధంలా, పాస్టర్ గారు ప్రేయర్ చేయండి, లేకపోతే తల మీద చేతులు ఉంచండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం, లేదంటే ఇంకా చిన్న ప్రార్థన ఏదైనా ఒకటి చెప్తారు. ఇవన్నీ దే వోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. నీకు అన్నీ తెలియకపోతే హౌ యూ విల్ బికమ్ స్ట్రాంగ్ ఇన్ సైడ్. అప్పట్లో చూడండి, ఆయన అన్ని విషయాల్లో ప్రావీణ్యుడు కనుక ఆత్మవిలో తీవ్రత కలు. హీ బికమ్ మోర్ పవర్ఫుల్ ఇన్ సైడ్ బికాస్ ఆఫ్ నోయింగ్ ద వర్డ్. వాక్యము తెలవటం వలన ఆయన లోపల అంతరంగములో బలము కలిగి ఉన్నాడు. నీకు బలంగా వాక్యములో కానీ ప్రార్థనలో కానీ ఉంటే నువ్వు చేసే ప్రార్థన కూడా బలంగా ఉంటుంది. అందుకే చాలామంది ప్రార్థన ఎందుకు బలహీనంగా ఉంటుందంటే అన్నిటి విషయంలో వాళ్ళకి అవగాహన లేదు. కాబట్టి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. ఎప్పుడో అందరూ చేసి ప్రభువా నేను పాపిని క్షమించు, తప్పు చేశాను, ప్రభువా నాకు ఇది నీ చిత్తమైతే ఇది ఇవ్వు, ఇంకా అడిగి వెసిగిపోయి దేవుళ్ళు అనుకుంటారు దేవుడు నాకు ఇయ్యడు. ఇంకా దే డోంట్ నో స్ట్రాంగ్ ప్రేయర్. కానీ అదే మనకు తెలిసిన ఏలియా ఉన్నాడు. ఆయన వర్షము పడొద్దని ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షము పడలేదంట. ఇవెందుకు మర్చిపోయావు మరి? అదే ఎబ్బేజు ఉన్నాడు, ఆయన పరిస్థితులను ప్రార్థన చేసి మార్చుకున్నాడు. అదే యాకోబు ఉన్నాడు, ఆయన పేరును మార్చుకున్నాడు.
ఎపఫ్రా ఉన్నాడు. అలా వెళ్తూ ఉంటే ఎంతమంది బలముగా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. దావీదు యుద్ధానికి నేను వెళ్తా అన్నాడు. మై గాడ్, నీకు సమస్య అయితే భయపడుతున్నావు. రాత్రి చిన్న గజ్జల్ సప్ వస్తే భయపడుతున్నావు. యువర్ హార్ట్ ఈస్ ఫియర్. మై గాడ్, రాత్రి ఏదో సౌండ్ వచ్చిందన్న ఏం పర్లా, ఈ రాత్రి నువ్వు చెయ్యి, నాలో గట్టుకో నీ కాళ్ళకి, ఇటు రండి ఇంకా నీ ఎక్కిలు కాదు కాళ్ళని అంతా సౌండ్ ఇంకా. మై గాడ్, యు షుడ్ నో sometimes become more violent so that you will understand what you are carrying inside. My God, are you there? అవునా కదా? ఇలా చెప్పొద్దు కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ పాపలు ఒప్పుకొని ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తే అప్పుడు నెమ్మదిగా అమ్మయ్యా చర్చికి వెళ్ళాను అని. నో, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. నాట్ దట్ మీన్స్ చేంజ్ యువర్ మైండ్ సెట్. ఆచారంలోని నుంచి బయటికి రా. బిలీవ్ వాట్ ఈస్ రిటన్ ఇన్ దిస్. ఇందులో ఉన్నది స్పష్టంగా తెలుసుకొని నమ్మడానికి ప్రయత్నం చేయి. ఆయనకు యేసు ప్రభు గురించి సరిగ్గా తెలీదు అపోలోకి, కానీ ఆయనకు బ్యాప్టిజం ఇచ్చి యోహాను గురించి బాగా తెలుసు అంట. బ్యాప్టిజం తీసుకోవాలి, నేను తిరిగి జన్మించాలి అనే విషయం మాత్రం తెలుసు. చదమ్మా. యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి, యేసుని గురించి వివరంగా చెప్పి బోధించుచు, యేసు ప్రభు గురించి కూడా వివరంగా చెప్పాడంట. సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడనారంభించెను. కానీ ఆయన ఎలా బోధిస్తున్నాడన్నా సమాజ మందిరంలో ధైర్యముగా మాటలాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులా విని, అకులా ప్రిస్కిల్లా అక్కడ ఉన్నారంట, విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషాదపరచెను. సగం తెలుసుకోవడములో అసంతృప్తి ఉంది, సగం తెలుసుకోవడములో, సగం వినడములో అసంతృప్తి ఉంది. దెర్ ఇస్ నో కంప్లీట్నెస్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ఒకవేళ ఎక్కడైనా నీకు శరీరంలో బలహీనత ఉంటే అక్కడ చేతులుంచి ప్రభువా నన్ను స్వస్థపరచు. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు వందనాలు. ప్రభువా నీ నామమున ప్రార్థిస్తున్నానయ్యా. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను, ఎక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను. అయ్యా స్వస్థపరచు, సమాధానపరచు, నెమ్మదితో శక్తితో నింపయ్యా, నూతన పరచయ్యా, నూతన కార్యములు చేయండియా, నూతన అద్భుతములు చేయండియా. ప్రతి శ్రమను, ప్రతి చింతను, ప్రతి ఇరుకును తొలగించి ప్రభా నీ బలముతో, నీ శక్తితో, నెమ్మదితో నింపుమని ప్రార్థిస్తున్నాను. వారు తిరిగి గృహానికి బయలుదేరుచుండగా వారి జీవితములో, వారి కుటుంబంలో గొప్ప కార్యములు ప్రారంభమవునుగాక. వారి ఉద్యోగము, వారి చదువు, వారి వ్యాపారము, అన్ని విషయాల్లో వారు వర్ధిల్లుదురుగాక, కుటుంబములో వర్ధిల్లుదురుగాక. అయ్యా చంటి పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దర్శించండి, బలపరచండి, స్వస్థపరచండి, క్షేమమునివ్వండి, నెమ్మదినివ్వండి, సమాధానపరచండి. ప్రభా దుష్టుని క్రియలను లయపరచుమని ప్రార్థిస్తున్నాను, ఆటంకపరచు క్రియలను లయపరచుమని ప్రార్థిస్తున్నాను. ప్రభా క్షేమమునివ్వండి, ప్రభా సమాధానము నిమ్మని ప్రార్థిస్తున్నాను, సమాధానము నిమ్మని ప్రార్థిస్తున్నాను, క్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తూ అయా ఎముకలు, మాంసములు, ఖండనరములు, ప్రతి అవయములు బాగా వాళ్ళు ఏసునామమున, ప్రతి అవయములో స్వస్థత కలుగునుగాక. ఏసునామమున, ఏసునామమున స్వస్థత కలుగునుగాక, ఏసునామమున విడుదల కలుగునుగాక, ఏసుక్రీస్తు నామమున నూతన బలము, నూతన శక్తి కలుగునుగాక. ప్రభువా నీ కృప చూపండి, నీ కనికరము చూపండి, బలపరచండి, దీవించి ఆశీర్వదించి దయచూపమని జీవము కలిగిన యేసు క్రీస్తు నామమున మా ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.